జయాపజయాలతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ నుంచి సినిమా వస్తుందంటే చాలు సినీ వర్గాల్లో ఉండే అంచనాలు మామూలుగా ఉండవు. రవితేజ సినిమా కోసం ప్రేక్షకులు కూడా 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి వరుస విజయాల తర్వాత రవితేజకి హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు ఆడియన్స్ ను ఏమాత్రం అలరించలేకపోయాయి. ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది రవితేజ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. రవితేజ, హరీష్ కాంబోలో షాక్, మిరపకాయ్ తర్వాత 3వ సినిమా. ఈ చిత్రం బాలీవుడ్ లో విజయాన్ని సాధించిన రైడ్ కి రీమేక్. అయితే హరీష్ శంకర్ తాను తీసేది రీమేకే అయినా ఒరిజినల్లోని ఆత్మను మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చడంలో దిట్ట. గతంలో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాల విషయంలో ఇదే పందాను ఫాలో అయ్యాడు. లేటెస్ట్ గా మిస్టర్ బచ్చన్ కి అదే రూట్ లో పయనించినట్టు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ను చూస్తే అర్థమవుతోంది. ఒరిజినల్ రైడ్ మూవీ అంతా సీరియస్ టోన్ లో ఉంటుంది, కానీ తెలుగులో మాత్రం ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మిస్టర్ బచ్చన్ రాబోతోంది. రవితేజ మార్క్, యాక్షన్, డైలాగ్స్ తో పాటు భాగ్యశ్రీ బోర్సే అందాలు మిస్టర్ బచ్చన్ కి మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మాస్ మహారాజాతో మాస్ సాంగ్స్ తో రెచ్చిపోతూనే రొమాంటిక్ ప్రమోషన్స్ లో సైతం అదరగొట్టింది భాగ్యశ్రీ. సితార్, రెప్పల్ డప్పుల్, జిక్కి, నల్లంచు తెల్లచీర పాటలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా అని రవితేజ చెప్పిన డైలాగ్స్ కూడా ఈ సినిమాలో బాగా పేలనున్నట్టు తెలుస్తోంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలతో పాటు ఈ మూవీకి మరో అట్రాక్షన్ మ్యాన్లీ స్టార్ జగపతి బాబు. ఆద్యంతం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో జగపతి బాబు ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడు. కరడుగట్టిన పొలిటీషియన్ పాత్రలో జగపతి బాబు మేక్ ఓవర్ ఆకట్టుకుంది. ఇంకా సత్య వంటి కమేడియన్స్ పంచే కామెడీ మిస్టర్ బచ్చన్ కి మరో హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన మిస్టర్ బచ్చన్ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక ఈ సినిమాలో బచ్చన్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ రిఫరెన్సెస్ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద మంచి పాజిటివ్ బజ్ తో వస్తున్న మిస్టర్ బచ్చన్ ఫైనల్ రిజల్ట్ మరికొద్ది గంటల్లోనే తేలనుంది.